ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాము. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. మన దేవుడు సమర్థుడు. షడ్రకు, మేషకు, అబేద్నెగో రాజుతో అంటున్నారు, ఆ వేడిమి గల అగ్నిగుండం నుండి తప్పించి రక్షించుటకు మేము సేవించుచున్న మా దేవుడు సమర్థుడు. అటువంటి విశ్వాసం ఈరోజు మనలో ఉందా? మన దేవుడు సమర్థుడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించిన దేవుడు, బండ నుండి శ్రేష్టమైన నీటిని ఇచ్చి దాహాన్ని తీర్చిన దేవుడు, మన జీవితంలో సమస్తాన్ని కలుగు చేయగల సమర్థుడు. మనకు ఉండవలసింది విశ్వాసం, నమ్మకం అనేది ఉండాలి. సమస్య వశమున పడకుండా మనల్ని రక్షించే దేవుడు, తప్పించే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో విశ్వాసం, నమ్మకం దేవుని మీద కలిగిన వారముగా ఉంటూ, ఎప్పుడైతే సమస్యల్లో మనం ముందుకు వెళ్తామో ఆ సమస్యల్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగో మా దేవుడు సమర్థుడని రాజుతో చెప్పిన తర్వాత అగ్నిగుండములో వేసినప్పుడు వారి విశ్వాసం, వారి యొక్క నమ్మకాన్ని దేవుడు వమ్ము చేయలేదు. 4వ వాడిగా వారితో ఉండి ఆ అగ్ని నుండి దేవుడు వారిని రక్షించాడు. మన విశ్వాసం, నమ్మకాన్ని బట్టి దేవుడు మనకు సహాయం చేసే దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు, ఆ సమస్య వశమున పడకుండా మనల్ని కాపాడే దేవుడు. ఉదయకాల సమయంలో ఎటువంటి సమస్యల్లో ఉన్నారో, ఎటువంటి శ్రమల్లో ఉన్నారో, ఎటువంటి అనారోగ్యాల్లో ఉన్నారో, అటువంటి పరిస్థితుల్లో విశ్వాసం, నమ్మకం కలిగిన వారుగా ఉంటూ దేవుని వైపు ఎప్పుడైతే చూస్తారో మన దేవుడు సమర్థుడు. ఆ సమస్య వశమున పడకుండా, ఆ శ్రమల వశమున పడకుండా, ఆ అనారోగ్యం వశమున పడకుండా మనల్ని కాపాడే దేవుడు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అనే బలహీనత బాధపడుతున్న స్త్రీ, ఈ లోకంలో ఎవరు కూడా సమర్థులు లేరు, యేసుక్రీస్తు ఒక్కడే సమర్థుడు. ఆయన ద్వారానే స్వస్థ ఉంది, ఆయన ద్వారానే నా బాధ నుండి విడుదల పొందుకుంటానని చెప్పి విశ్వాసముతో, నమ్మకముతో యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగును ఎప్పుడైతే ముట్టుకుందో గొప్ప స్వస్థత కలిగింది, బాధ నుండి నివారణ కలిగింది. మన దేవుడు సమర్థుడు కనుక విశ్వాసముతో, నమ్మకముతో దేవుణ్ణి వేడుకుంటూ దేవుని నుండి సహాయాన్ని, కృపను పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆ సమస్యల నుంచి దేవుడు మిమ్మల్ని రక్షించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నీవు దేవా మమ్మల్ని సమస్యల నుంచి రక్షించి దేవా మమ్మల్ని క్షేమంలో ఉంచే దేవుడవు. మా సమస్యల నుంచి విడుదల కలుగు చేయగల సమర్థుడవు నీవే
కనుక విశ్వాసంతో నమ్మకంతో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. ఆశ్చర్యమైన కార్యాలు చూసే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈరోజు ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలము చేయండి. వారి రాకపోకల్లోనికి సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కృమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలో ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.